హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక స్టాక్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఇది మనకి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో ఖచ్చితంగా మల్టీ బ్యాగర్ అవుతుందా అంటే మనం చెప్పలేం. బట్ మల్టీ బ్యాగర్ అనగానే మీరు ఒక 100x ఒక 1000x ఇస్తుందా రిటర్న్స్ అనేది అనుకోకండి. మనకి ఒక 3x 4x 5x అలా మనకి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. కొంత క్విక్ టైంలో అనేది ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది. సో ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ ఎంతవరకు చేయొచ్చు, ఎంత అమౌంట్ అనేది పెట్టాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక కంపెనీ నేను అనాలిసిస్ చేశాను అనమాట. పూర్తిగా ఆ కంపెనీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను. ఫండమెంటల్ అనాలిసిస్, ఆ కంపెనీ ఒక మేనేజ్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివిన తర్వాత ఈ వీడియో అనేది చేసింది అనమాట. సో ఇది నా వాచ్ లిస్ట్లో ఉంది. ఇప్పుడు నేను ఏదో చెప్పాను కదా అని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా అనాలిసిస్ చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఆ కంపెనీ ఏంటో చూద్దాం. ఆ కంపెనీ చూసిన తర్వాత మీకు కూడా ఆ కంపెనీ ఒకసారి అనాలిసిస్ చేసి మీకు కూడా నచ్చితే అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. అంతేకాకుండా నేను ఈ కంపెనీలో కేవలం 3 to 5% ఆఫ్ మై క్యాపిటల్ మాత్రమే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా పెట్టలేదు. సో పెట్టాలనుకుంటున్నాను. సో పెట్టిన తర్వాత కూడా ఇంటిమేట్ అనేది చేస్తాను అనమాట. ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయో దాంట్లో ఇంటిమేట్ చేస్తాను. సో ఒక మంచి కంపెనీ, అలాగే పెద్ద వాళ్ళు కూడా ఇన్వెస్ట్ అనేది చేస్తున్నారు. ఆ కంపెనీ గురించి ఇప్పుడు డీటెయిల్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఆ కంపెనీలో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా మనం ప్రాఫిట్స్ తీసుకోవాలి, ఏ విధంగా ఒకవేళ మనం అనుకున్న లెవెల్స్కి వెళ్ళకపోతే ఎగ్జిట్ అయిపోవాలి, ఇచ్చే ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడింగ్ అనేది చేశాను ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో అరౌండ్ నాకు 6000 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చింది. అది ఏ ఆప్షన్లో చేశాను, అలాగే ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. చూసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే మల్టీ బ్యాగర్ స్టాక్ ఉందో దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడింగ్ అనేది చేశాను అనమాట. ఏదైతే ఈ కాల్స్ ఉన్నాయో ఈ కాల్స్లో ఈ కాల్ అనేది నేను మన వాట్సాప్ గ్రూప్లో ఇచ్చానమాట. ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్కి మీకు తెలియకపోతే కనుక మనకు ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను కాల్స్ అని ఇస్తుంటాను. ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ ఇస్తుంటాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ కూడా అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు పింగ్ చేసినట్టయితే కనుక, మెసేజ్ చేసినట్టయితే కనుక మీకు డీటెయిల్స్ అనేవి పంపిస్తాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఈ కాల్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీ 8th October 22,800 PE అనేది ఈరోజు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చాను. అరౌండ్ నాకు అది 5000 రూపీస్ దాకా ప్రాఫిట్ వచ్చింది. అలాగే మార్కెట్ క్లోజింగ్ టైంకి కొంచెం ఫ్రీగా ఉన్నాను, ఇంకో కాల్ అనేది ట్రేడ్ చేశాను అనమాట. సేమ్ దానికి ఆపోజిట్లో తీసుకున్నాను. సో అరౌండ్ నాకు అది 752 రూపీస్ అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్గా ఈరోజు నాకు 6057 రూపీస్ అనేది ప్రాఫిట్ అనేది వచ్చింది అనమాట. దీంట్లో అరౌండ్ ఒక 800-900 రూపీస్ బ్రోకరేజ్ ఛార్జెస్ పోయినా సరే మిగతా అమౌంట్ అనేది మనకి ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఏదైతే ఈ కాల్స్ ఉన్నాయో ఈ కాల్స్ అన్నీ కూడా మీ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఇచ్చినవే ఎక్సెప్ట్ ఈ కాల్ అనమాట. సో ఈ కాల్ అనేది వాళ్ళకి క్లోజ్ అయిపోయిన తర్వాత, మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు నేను ట్రేడ్ చేశాను. జస్ట్ మార్కెట్ కొంచెం అప్ సైడ్ వెళ్తుందని ట్రేడ్ అనేది చేశాను అనమాట. సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వడానికి కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ వాట్సాప్ నెంబర్కి నాకు పింగ్ అనేది చేయండి, మెసేజ్ చేయండి. సో డీటెయిల్స్ అనేవి పంపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మన టాపిక్కి వెళ్ళిపోదాం. ఆ స్టాక్ ఏంటి, ఆ స్టాక్ మనం మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి, ఇచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఆ స్టాక్ నేమ్ వచ్చేసరికి తేజస్ నెట్వర్క్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది మనకి అరౌండ్ 30 రూపీస్ నుంచి 32 రూపీస్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి వస్తుంది. మనం లాస్ట్ 6 months చార్ట్ చూస్తుంటే కనుక 33 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అయ్యి ఎవ్రీడే కూడా కొన్ని రోజులు అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి, మళ్ళీ కొన్ని రోజులు నార్మల్గా ఉండి, మళ్ళీ కొన్ని రోజులు కింద పడి, మళ్ళీ కూడా రైజ్ అయ్యి అనేది వెళ్తుంది. సో ఈ కంపెనీ అనేది నేను ఇన్డెప్త్ అనాలిసిస్ చేశాను అనమాట. కొంచెం మంచి కంపెనీ, అలాగే మనకి ఫ్యూచర్లో ఈ కంపెనీ గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ కంపెనీ అసలు ఏం చేస్తుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తే కనుక, తేజస్ నెట్వర్క్ అనేది ఒక ఆప్టికల్ అండ్ డేటా నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఆప్టికల్ డేటా నెట్వర్క్ అంటే ఏదైతే ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయో మనం ఇంటర్నెట్కి అవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తారు. ఆ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా వాయిస్, డేటా అండ్ వీడియో ట్రాఫిక్ అనేది కూడా ఆ లైన్స్ ద్వారా మనకు పంపిస్తారు అనమాట. సో ఈ తేజస్ నెట్వర్క్ మంచి కంపెనీ, మన ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్ మీద ఉంటుంది కాబట్టి సో ఈ కంపెనీ అనేది ఇంకా కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ కంపెనీ మనం చూసినట్టయితే కనుక లాస్ట్ మ్యాక్స్ చార్ట్ కనుక చూసినట్టు కనుక ఈ కంపెనీ అనేది ఒక 400 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా ఫాలో అయిపోతూ వచ్చింది ఫ్రెండ్స్. మార్కెట్ క్రాష్కి ముందు ఇది అరౌండ్ 90 రూపీస్ దగ్గర ఉండేది. అక్కడి నుంచి కూడా కింద పడి 30 రూపీస్కి వచ్చింది. బట్ మళ్ళీ కూడా రేజ్ అవుతుంది. అంతేకాకుండా కొంతమంది పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేశారు, ఇన్డెప్త్ అనాలిసిస్ చేశారు. అలాగే వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు కదా అని నేను కూడా అనాలిసిస్ చేశాను. సో
ఇండెప్త్లో చేసినట్టయితే ఇంకా కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. బట్ ఏదైతే వీళ్ళ యొక్క రివెన్యూస్ ఉన్నాయో ఇవి కొంచెం బ్యాడ్గా ఉండడం వల్ల స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా కింద పడుతుంది. బట్ ప్రీవియస్ వాటితో పోల్చుకుంటే రీసెంట్గా వీళ్ళ యొక్క రివెన్యూస్ అనేవి కూడా బాగా చూపించారన్నమాట. సో ఆ డీటెయిల్స్కి వెళ్దాం, ఇన్డెప్త్ డీటెయిల్స్కి వెళ్దాం, ఫండమెంటల్ అనాలిసిస్కి వెళ్దాం. తేజస్ నెట్వర్క్ లిమిటెడ్ ఫ్రెండ్స్, నేను screener.in వెబ్సైట్లోకి వచ్చాను. సో దీని ఒక మార్కెట్ క్యాప్ అనేది చాలా తక్కువ ఉంది, 691 crores మాత్రమే ఉంది. కరెంట్ ప్రైస్ అరౌండ్ 74 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూస్తే కనుక 140 రూపీస్ దాకా వెళ్ళింది. 50 వీక్ లో వచ్చేసరికి 28.5 దాకా కూడా వెళ్ళింది అనమాట. స్టాక్ పీఈ రేషియో ఇవన్నీ లేవు. బుక్ వాల్యూ వచ్చేసరికి 117 ఉంది. డివిడెండ్స్ ఏమి ఇవ్వదన్నమాట. మిగతావన్నీ కూడా కొంచెం నెగిటివ్గా ఉంది, ఎందుకంటే స్మాల్ కంపెనీ. సో మ్యాక్సిమం వాళ్ళకి రెవెన్యూస్ అవన్నీ కూడా తక్కువ ఉంటాయి. బట్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, అలాగే ఇంకా కూడా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మనం చూసినట్టయితే ఇంకా మ్యాక్స్ చార్ట్ చూసినట్టయితే ఇంకా మార్కెట్ క్రాష్ కాకముందు 90 రూపీస్ 92 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మార్కెట్ క్రాష్లో కంటిన్యూస్గా పడిపోయి 28 రూపీస్ 29 రూపీస్ దాకా వచ్చిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ రికవరీ అయ్యి ప్రస్తుతం ఇప్పుడు చూడండి కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇంకా హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో వెళ్తుంది అనమాట. సో ఈ స్టాక్ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇచ్చేది ఎవ్రీథింగ్ చూద్దాం. అలాగే కంపెనీ యొక్క ప్రోస్ చూడండి, వాళ్ళ యొక్క డెప్ట్ని తగ్గించుకున్నారు. గ్రాడ్యువల్గా డెట్ ఫ్రీ కంపెనీ కూడా అయ్యారు. అలాగే బుక్ వాల్యూ అనేది 0.64 టైమ్స్ ఉంది. అలాగే కాన్స్ చూస్తే కనుక కొంచెం కాన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట. లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఉంది. అలాగే డెలివర్డ్ పూర్ గ్రోత్, ఆ కంపెనీ యొక్క గ్రోత్ అనేది లాస్ట్ 5 ఇయర్స్గా చాలా తగ్గిందనమాట. 0.19% మాత్రమే ఉంది. సో స్మాల్ కంపెనీ కదా, స్మాల్ కంపెనీ నెమ్మదిగా మాత్రమే గ్రో అవుతాయి అనమాట. అలాగే పీర్ కంపారిజన్ చూస్తే కనుక మిగతా వాటితో భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, మిగతా కమ్యూనికేషన్ సెక్టర్ వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే కనుక ఏదైతే తేజస్ నెట్వర్క్ ఉందో ఇది 4th కంపెనీగా చూపిస్తుంది అనమాట. మిగతా వాళ్ళతో ఏదైతే మెయిన్గా భారతీ ఎయిర్టెల్ కానీ లేకపోతే వోడాఫోన్ ఐడియా, టాటా కమ్యూనికేషన్స్ తర్వాత మనకి ఇది తేజస్ నెట్వర్క్ ఉంది, 4th దాంట్లో ఉంది. సో కొంచెం స్మాల్ కంపెనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకండి. స్మాల్ అమౌంట్స్ అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు మీ అనాలిసిస్ కూడా చేయండి. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కనుక మనం 2017 నుంచి ఎవ్రీ క్వార్టర్ కనుక చూస్తుంటే కనుక కన్సిస్టెంట్గా ఉండే కంపెనీ గ్రాడ్యువల్గా 2019 సెప్టెంబర్ నుంచి కింద పడిపోవడం స్టార్ట్ అయిందనమాట. బట్ ఒక సేల్స్ అనేవి తగ్గిపోయినాయి, ఎందుకంటే కాంపిటీటర్స్ ఉండడం వల్ల. బట్ ఏదైతే జూన్ మంత్ ఉందో జూన్ మంత్లో ఏదైతే నెట్వర్క్స్ అన్నీ కూడా వైడ్గా అయ్యాయి కదా, ఎందుకంటే అందరూ కూడా ఇంటర్నెట్ రావడం స్టార్ట్ అయ్యారు లాక్డౌన్స్లో ఉండడం వల్ల. సో వీళ్ళ కంపెనీ అనేది నెమ్మదిగా గ్రో అయిందనమాట. సో వాళ్ళ యొక్క సేల్స్ అనేవి కొంచెం బాగా పర్ఫామ్ చేసింది ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే కనుక. అలాగే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ఇన్కమ్ కానీ ప్రాఫిట్స్ కానీ ఇదివరకు నెగిటివ్లో ఉండేవాళ్ళు, ఆ నెగిటివ్ అనేది తగ్గించుకున్నారు. సో ఇప్పుడు కూడా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది కొంచెం నెగిటివ్గానే ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా అరౌండ్ వీళ్ళకి ట్యాక్సెస్ అంతగా ఏం లేవన్నమాట. నార్మల్గా ఏదైతే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చిందో నెట్ ప్రాఫిట్ కూడా సేమ్ అనమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కన్నా మనం చూస్తుంటే ఇంకా ఎఫ్ఐఎస్ వచ్చేసరికి అరౌండ్ 20% అనేది మెయింటైన్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా 2017 నుంచి జూన్ 2020 క్వార్టర్ దాకా కూడా మనం చూస్తుంటే ఇంకా. అలాగే డిఏఎస్ కూడా సేమ్ అదే లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వాళ్ళ యొక్క రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 3-4 క్వార్టర్స్లో వాళ్ళ యొక్క షేర్ వాల్యూ అనేది క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకున్నారు పర్సంటేజ్లో. అలాగే పబ్లిక్ చూడండి ఫ్రెండ్స్, పబ్లిక్ దగ్గర చాలా అంటే చాలా అమౌంట్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి. సో ఈ కంపెనీ అనేది గ్రో అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి. అలాగే మీరు కావాలనుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట, 2017 నుంచి 2020 దాకా. సో ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్. కంపెనీ వైజ్ చాలా మంచి కంపెనీ, బట్ రెవెన్యూస్ అలాగే సేల్స్ తేడంలో కొంచెం బ్యాక్వర్డ్లో ఉంది. మిగతా టాప్ లీడర్స్తో లైక్ భారతీ ఎయిర్టెల్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం లోగా ఉంది. బట్ ఫ్యూచర్లో మంచి గ్రోత్ వస్తుందన్నమాట. గ్రోత్ వచ్చే కంపెనీ, అలాగే మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఎంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో మనం చార్ట్స్లోకి వస్తే కనుక చూడండి, మార్కెట్ క్రాష్ ముందు 92 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా కింద పడి 29-28 రూపీస్ దాకా వచ్చిందన్నమాట. ఆ తర్వాత కంటిన్యూస్ అప్పర్ సర్క్యూట్ చేసుకుంటూ వెళ్ళింది ఫ్రెండ్స్. మధ్యలో లోవర్ సర్క్యూట్స్ వెళ్ళి మళ్ళీ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళి వెళ్తుందన్నమాట. ఎందుకంటే నెమ్మదిగా పుష్ చేస్తున్నారు ఈ స్టాక్ని. సో మనం ఎప్పుడు కూడా ర్యాలీలో బై చేయకండి, కింద పడి మళ్ళీ ర్యాలీ అవుతున్నప్పుడు బై చేయండి. సో కంటిన్యూస్గా కింద పడింది. ప్రస్తుతం చూస్తే కనుక లాస్ట్ 2-3 డేస్గా కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. సో కొంచెం కింద పడినవ్వండి. కింద పడి ఏ లెవెల్ దగ్గర దీన్ని బై చేయాలంటే అరౌండ్ 60 నుంచి 65-66 ఆ రేంజ్కి వస్తే కనుక అప్పుడు బై చేయండి. సో మంచి అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ అనేది అక్కడికి వచ్చింది. సో 60 నుంచి 66 ఆ రేంజ్కి కనుక ఈ స్టాక్ వచ్చినట్టు ఇంకా బై చేయండి. మన టార్గెట్స్ వచ్చేసరికి 90, అలాగే 120-130 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే ఫ్యూచర్లో ఈ కంపెనీ కనుక ఇంకా బాగా గ్రోత్ అయితే కనుక మనకి
మల్టీ రిటర్న్స్ అనేవి ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 2x 3x 4x అనేది ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది మల్టీ బ్యాగర్ అవుతుంది కదా అని చెప్పి ఏదో రుచి సోయా టైప్లో కానీ అలోక్ ఇండస్ట్రీస్ కాదు ఫ్రెండ్స్. సో ఒక మంచి కంపెనీ, ఫ్యూచర్లో గ్రోత్ ఉంది. ఎందుకంటే ఆప్టికల్ ఫైబర్ అనేది ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ 5G 5th జనరేషన్ మనకి ఇంటర్నెట్ వచ్చినా సరే, 5G వచ్చినా 6G వచ్చినా సరే ఖచ్చితంగా మనకి ఆప్టికల్ ఫైబర్ అనేది ఇండియాలో ఎవ్రీ ఏరియాలో కూడా కావాలి. కాబట్టి ఈ కంపెనీస్కి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇది ఈ స్టాక్ మనం 60 నుంచి 66 ఆ లెవెల్కి ఒకవేళ లోవర్ సర్క్యూట్ పడి వచ్చినట్టయితే కనుక అప్పుడు బై చేస్తాం. సో ఎంత క్వాంటిటీ బై చేయాలి, ఎంత క్వాంటిటీ బై చేయాలంటే మన క్యాపిటల్లో కేవలం 3 to 5%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh ఉన్నట్టయితే కనుక కేవలం 3,000 to 5,000 మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను. లేదా నా దగ్గర 10 lakhs ఉంటే కనుక 3 to 5% అంటే అరౌండ్ 30,000 to 40,000 50,000. ఎందుకంటే ఈ స్టాక్ మనకి మల్టీ బ్యాగర్ అయితే 5x 6x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా 3x 4x రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు అనుకుంటే మన హ్యూజ్ అమౌంట్స్ అనేది లాస్ అవ్వకూడదు కాబట్టి హ్యూజ్ అమౌంట్స్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ అనేది చేయకండి. సో ఇది నా అనాలిసిస్. నేను నా క్యాపిటల్లో కేవలం 3 to 5% మాత్రమే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నాను, అంతకంటే ఎక్కువ చేయదలుచుకోలేదు. ఎందుకంటే కంపెనీ వైజ్ కొంచెం బాగున్నాయి ఫండమెంటల్స్, అంటే ఆ కంపెనీ ఇన్ డెప్త్ మేనేజ్మెంట్ అంతా కూడా బాగున్నా సరే ఈ కంపెనీ అనేది మనకి లో వాల్యుయేషన్స్లో ఉంది. ఒక 400 రూపీస్ స్టాక్ కింద పడింది కాబట్టి లో వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి పెరిగితే మనకి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్ అనేది చేస్తున్నాను. బట్ కాషియస్గా ఉండండి. లోవర్ సర్క్యూట్ టచ్ చేసి మళ్ళీ కిందకి వెళ్ళినట్టయితే కనుక మనం మనీ అనేది స్ట్రక్ అవుతుంది. సో కొంత అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయడానికి చూడండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీ అనాలిసిస్ కూడా చేసి అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ అనేది చేయండి. ఇలాంటి స్టాక్స్లో ఒక మంచి స్టాక్ లైక్ ఎస్టర్డే ఒక వీడియో చేసాం, బ్యాంకింగ్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటాక్ బ్యాంక్, అవి ఒకవేళ ఎవరైనా చెప్పినా సరే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. జస్ట్ స్మాల్గా మంచి వాల్యూ దగ్గర బై చేసినట్టయితే ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక రోజు కింద పడినా సరే మళ్ళీ ఫర్దర్గా మనకి పెరిగే ఛాన్స్ ఉంటాయి. బట్ ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవరైనా ఒపీనియన్ తీసుకోకుండా మనం ఓన్ అనాలిసిస్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఫ్రెండ్స్. సో ఇది జస్ట్ నా బ్రీఫ్ ఐడియా మాత్రమే చెప్తున్నాను. ఇన్వెస్ట్ చేయమని ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. ఎందుకంటే ఈ స్టాక్ ఒకవేళ లోవర్ సర్క్యూట్ టచ్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే కనుక మనకి ఫర్దర్గా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. మన క్యాపిటల్ అనేది దాంట్లో స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందువల్ల స్మాల్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయండి. ప్రాఫిట్స్ వస్తే తీసుకుందాం, లేదు అనుకుంటే ఎగ్జిట్ అయిపోయి ప్రీ మార్కెట్ ఆర్డర్ ప్లేస్ చేసి క్యాన్సిల్ చేసేసి ఎగ్జిట్ అనేది అయిపోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మల్టీబ్యాగర్ షేర్. ఈ మల్టీబ్యాగర్ అన్నాను కదా చెప్పేసి 10x 20x ఇవ్వదనమాట. మనం ఒక 2x 3x 4x అనేది ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు నెక్స్ట్ ఫర్దర్ కమింగ్ ఇయర్స్లో. సో ఎందుకంటే ఫ్యూచర్ ఉండే కంపెనీ అనమాట ఈ కంపెనీ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.